వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ప్రకటించాయి భారత రక్షణ శాఖ వర్గాలు. పీఓకేలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయిందన్నారు ఎయిర్ మార్షల్ ఏకే భారతి. ఇదే సమయంలో జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ఏం చెప్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పాకిస్తాన్ సైతం తమ ఆపరేషన్లో సక్సెస్ అయ్యామని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏది నిజం, ఎవరు చెప్పేది వాస్తవం అన్న దానిపై చర్చను ఇవాల్టి బిగ్ టాక్లో చూద్దాం. ఆపరేషన్ సింధూర్పై ప్రధాని జాతిని ఉద్దేశించి కీలక ప్రకటన చేయబోతున్నారు. కాల్పుల విరమణ వేళ ప్రధాని ఏం చెప్పబోతున్నారు అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ఇప్పటికే రక్షణ శాఖ ప్రకటించాయి. పాకిస్తాన్ సైతం ఆపరేషన్లో సక్సెస్ అయ్యామని చెప్తుంది. ఇందులో ఏది నిజం ఉంది అసలు అనే దాని మీద మనతో మాట్లాడేందుకు డాక్టర్ రావినేతుల శశిధర్ గారు, విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శశిధర్ గారు నమస్తే అండి. నమస్తే, జై హింద్. సార్, ఆపరేషన్ సింధూర్పై ప్రధాని మరి కాసేపట్లో జాతిని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని ఇప్పటికే వంద మంది ఉగ్రవాదులను హతమార్చామని చెప్పి ఇప్పటికే మన రక్షణ శాఖ చెప్పింది. పాకిస్తాన్ కూడా ఆపరేషన్లో సక్సెస్ అయ్యామని చెప్తుంది. ఎలా చూడాలి? ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనప్పటి నుంచి భారత విదేశాంగ శాఖ, భారత త్రివిధ దళాల ప్రతినిధులు ఏ రోజుకి ఆ రోజు వాస్తవాలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ త్రివిధ దళాధిపతులు నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ లోపల భారత్ ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏమి సాధించిందో చాలా స్పష్టంగా ఆధారాలతో సహా దేశ ప్రజలకు, ప్రపంచానికి చూపెట్టారు. ఆపరేషన్ సింధూర్ విషయం లోపల భారత ప్రభుత్వము, భారత ప్రధాని, త్రివిధ దళాలు చెప్పినటువంటి విషయాలు ఈ దేశ ప్రజలు విశ్వాసంలోకి తీసుకోవాల్సిందే. ఈ రోజున మనం భావోద్వేగాలతోటి సీజ్ ఫైర్, దేశమంతా ఒక భావోద్వేగాలతోటి ముడిపడి ఉన్నటువంటి విషయం మాట వాస్తవము. పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ ప్రారంభం చేసినప్పటి నుంచి పూర్తిగా పాకిస్తాన్ను ఖబరిస్తాన్ చేయాలని ఈ దేశ ప్రజల్లో ఉన్నటువంటి కోపము, ఆవేశము, ఆక్రోశము వాస్తవము. కానీ మొదటి రోజు నుంచి భారత ప్రధాని చెప్తున్నటువంటి విషయాలైనా, భారత త్రివిధ దళాల ప్రతినిధులు చెప్తున్నటువంటి విషయాలైనా ఒకటి మనం చాలా స్పష్టంగా గమనించాలి. తీవ్రవాదం యొక్క స్థావరాలను విడిచిపెట్టేటువంటి ప్రసక్తి లేదు. తీవ్రవాదులు ఎక్కడున్నా, ఏ మూలలో దాగున్నా ఏరి చంపేస్తామనేటువంటి విషయాలను చెప్పుకుంటూ వచ్చారు. మొదటి రోజు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైనటువంటి రోజున కల్నల్ సోఫియా ఖురేషి కానీ, వ్యోమికా సింగ్ కానీ మా లక్ష్యం తీవ్రవాద స్థావరాలే, పాకిస్తాన్ ప్రజలు కానీ, పాకిస్తాన్ మిలిటరీ కానీ మా లక్ష్యం కాదని చెప్పింది. చివరి రోజున, నిన్నటి రోజున డీజీఎంఓల సమావేశంలో కూడా మా లక్ష్యం తీవ్రవాద స్థావరాలనే చేసుకొని పెట్టినామని చెప్పింది. ఈ రోజున మనం ఇక్కడ చాలా స్పష్టంగా శశిధర్ గారు, మీరు చెప్పినట్టు మన టార్గెట్ ఉగ్రవాదులు మాత్రమే. అదే విషయం మన రక్షణ శాఖ చెప్తుంది. మీరు చెప్పినట్టు కీలక నాయకులందరూ కూడా అదే చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మనం ఉగ్రవాదుల మీద దాడి చేసినప్పుడు తెలిసినప్పటికీ కూడా పాకిస్తాన్ మన మీద దాడి చేయడానికి ప్రయత్నించడానికి ఎలా జరిగింది. ఎయిర్ వార్ జరిగింది. యుద్ధం ఒక స్థాయి లోపల యుద్ధ ప్రారంభం జరిగింది. నేను అక్కడికే వస్తున్నాను. ఇవాళ గత భారతానికి ఇప్పటికి తేడా ఏంటంటే, మనం ఒకనాడు ఉగ్ర చర్యలకు ఇక్కడ పాల్పడిపోతే ఎల్ఓసి కూడా దాటొద్దనేటువంటి నియమ నిబంధనలతోటి మన విధానం ఉండే. ఇవాళ ఎల్ఓసి దాటినం, ఇంటర్నేషనల్ బార్డర్ దాటినం, పాకిస్తాన్లో ఉన్నటువంటి అంచుకు పోయి మనం బ్రహ్మోస్ తోటి దాడులు చేసి వచ్చినాం, ఆకాష్ తోటి దాడులు చేసి వచ్చినాం. అదే సందర్భంలో కూడా పాకిస్తాన్ ఆర్మీ నుంచి వచ్చినటువంటి ఒక్క డ్రోన్ కూడా ఈ దేశ భూభాగం మీద పడకుండా దేశ ప్రజలను కాపాడుకున్నాం. భారత యొక్క త్రివిధ దళాల యొక్క ఆత్మస్థైర్యము, ఖచ్చితమైనటువంటి టార్గెట్ను ఛేదించేటువంటి, ఆ లక్ష్యాలను ఛేదించినటువంటి ఆ యొక్క పోరాట పటిమ ఏదైతే ఉందో దేశ ప్రజలు ఏ రోజుకైనా గుర్తుపెట్టుకుంటారు. అందుకే ఇవాళ మనము తొందరపడలేదు. యుద్ధం విషయంలో కూడా పాకిస్తాన్ కవింపులకు మనం తొందరపడకుండా పక్కా ప్రణాళికతోటి ఎక్కడ కొట్టాలనో అక్కడ కొట్టొచ్చినాం. ఇవాళ ఆల్రెడీ పాకిస్తాన్ లోపల అణు రియాక్టర్ల నుంచి అక్కడ లీకేజ్ వస్తూ ఉంది అనేటువంటిది, అమెరికా నుంచి కూడా సైంటిస్టులు వస్తున్నారు అనేటువంటి కొన్ని వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి.
ఈ సీజ్ ఫైర్ కంటే ముందు జరిగినటువంటి విషయాలను మనం గమనిస్తే అమెరికా తొందరపాటు గాని, ప్రపంచ దేశాల తొందరపాటు గూడా ఖచ్చితంగా ఏం జరుగుంటుందనేటువంటిది పూర్తిగా మనకు ప్రభుత్వం చెప్పిన తర్వాత మనకు చాలా స్పష్టంగా తెలుస్తది. హ్మ్. 9 తీవ్రవాద శిక్షణ శిబిరాలు, హెడ్ క్వార్టర్స్ జైషే మహమ్మద్, లష్కరే తోబియా, ల అదేవిధంగా హిజ్బుల్ ముజాహిదీన్ వీళ్ళ యొక్క ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నాశనం చేసినాం. పాకిస్తాన్ ఎయిర్ బేస్‌లను 11 ఎయిర్ బేస్‌లను తుదముట్టించినమని జెప్పి భారత త్రివిధ కానీ దళాలు శశిధర్ గారు ఆధారాలతో మీరు సహా చెప్పింది వాస్తవం. ఆధారాలతో మనం అక్కడ పాకిస్తాన్ మీద ఎలాంటి దాడులు చేస్తాము, ఏంటి ఉగ్రవాదం మీద ఎలాంటి దాడులు చేస్తామనేది ఆధారాలతో సహా మీడియాకు చూపిస్తూ ఉన్నాం. ప్రపంచ దేశాలు కూడా చెప్తూ ఉన్నాం. ఇదంతా కనిపిస్తుంది, పిక్చర్ అంతా కనిపిస్తుంది. కానీ పాకిస్తాన్ కూడా అదే రీతిలో చెప్పుకుంటుంది. అక్కడ మనం ఇండియా మీద గెలిచేసామనో లేకపోతే సరైన సమాధానం చెప్పామో రకరకాలుగా ప్రాపగాండా సృష్టిస్తుంది. మరి దాన్ని ఎలా చూడాలి? అది ప్రపంచ దేశాలు నమ్మకపోయినప్పటికీ కూడా అక్కడ ప్రజల్లో ఒక ధైర్యాన్ని నింపడం కోసమే అలాంటి ప్రచారం చేస్తుంది అనుకోవచ్చా? ఒకటి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అమెరికా పంపిన F-16 యుద్ధ విమానం పనితీరేందో ఇవాళ ప్రపంచానికి చూపెట్టినాం, కూల్చేసినాం. హ్మ్. జెట్ ఫైటర్ 17 పనితీరేందో ఇవాళ మన సైన్యం చూపెట్టింది, కూల్చేసింది. చైనా పంపిన తుస్ తుస్ పటాకులేంది మన భారతదేశం యొక్క స్టాండర్డ్ బాంబుల యొక్క ప్రభావం ఏంది చూపెట్టినాం. కాబట్టి ఇవాళ ప్రపంచం లోపట ఆత్మనిర్భరతతోటి భారత్ సాధించుకున్నటువంటి సైనిక ఆయుధ సంపత్తి ఎంత గొప్పదో ఇవాళ ప్రపంచం కళ్ళ ముందర మనం ఆవిష్కరించినాం. పాకిస్తాన్ దగ్గర మిగిలిన ఈ తోక పటాకులు, తుతిల్ బాంబులు. అవి గాల్చుకొని ఇవాళ మేము విజయం సాధించినమని చెప్పుకుంటే అంతకంటే వాళ్ళ మూర్ఖులు అట్లనే ఇప్పటివరకు జరిగినటువంటి ప్రతి యుద్ధంలో పాకిస్తాన్ ఏ రోజు గూడా ఓడిపోయిందని ఒప్పుకోలా. 1947, 48 యుద్ధంలో ఓడిపోయినామని ఒప్పుకోలా. 65 యుద్ధంలో ఓడిపోయినామని ఒప్పుకోలే. 71 యుద్ధంలో ఓడిపోయినామని ఒప్పుకోలే. కార్గిల్ యుద్ధంలో ఓడిపోయినామని ఒప్పుకోలేదు. ఇప్పుడు గూడా అదే పాకిస్తాన్ ఎప్పుడైనా అదే జేస్తది. యుద్ధానికి కాలు దూవుతది, యుద్ధానికొస్తది, కాళ్ళబేరానికొస్తది, విజయోత్సవాలు జేసుకుంటది. ఆ మతోన్మాదం ఎప్పుడు అట్లనే ఉంటది. కానీ ఇవాళ భా భారత యొక్క త్రివిధ దళాల యొక్క శక్తి సామర్థ్యాలు ఖచ్చితంగా ఈ దేశం, ప్రపంచం గుర్తించింది. మనం గర్వించాల్సినటువంటి అవసరం ఉంది. చూడండి ఈ దేశం మీద ఒక్క డ్రోన్ గూడా పడకుండా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏ రకంగా ఈ దేశ ప్రజలను కాపాడిందో. అదేవిధంగా అవాక్ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 10వ తేదీ మే 10వ తేదీ ఉదయం 10:42కు పూర్తిగా ఎయిర్ స్పేస్ కంట్రోల్ పూర్తిగా భారత్ ఆధీనంలోకొచ్చింది. రావల్పిండి వరకు పోయి మనం దాడి చేసొచ్చినాం. రావల్పిండి పరిసర ప్రాంతాలు, అదేవిధంగా కరాచీ పరిసర ప్రాంతాలు, హ్మ్. అదేవిధంగా మారుమూల స్ట్రాటజీ ప్రకారంగా పాకిస్తాన్‌కు సైనిక పరంగా ఇంపార్టెంట్ నగరాలు ఏవున్నాయో అవి మొత్తం గూడా భారత్ రైట్. కంట్రోల్‌కొచ్చిన తర్వాత గదా! కాళ్ళ బేరానికొచ్చింది. ఈ మధ్యన రైట్. చాలా మంది మాట్లాడుతుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇవాళ యుద్ధం చేసింది బీజేపీ పార్టీ గాదండి. యుద్ధం చేసింది భారత ప్రభుత్వము. యుద్ధం చేసింది త్రివిధ దళాలు. ఈ ఈ రకమైనటువంటి అవగాహన ఉండాలి. ఈ టైం లోపల కూడా మనం రాజకీయాలు అవును. చర్చించుకోవాల్సిన అవసరం గాదు. హ్మ్. చాలా మంది నరేంద్ర మోడీ భారత ప్రధాని మోడీ ఫోటోను తీసుకొచ్చి అమెరికా అధ్యక్షుని కాళ్ళ దగ్గర పెట్టి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి పైశాచికత్వము? ఈ హ్మ్. దేశ ప్రధానమంత్రి రివ్యూ చేస్తున్నాడు. త్రివిధ దళాలు పోరాడుతున్నాయి. వాళ్ళ ఆత్మస్థైర్యంకు దెబ్బతినేటువంటి పనులు ఇవాళ ఇక్కడ మనం చర్చించడం ఏదైతే ఉందో, ఇది నిజంగా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి తీవ్రవాదుల కంటే ఈ దేశంలో ఉన్నటువంటి మానసిక స్థితి ఇంకా ఈ దేశానికి ఎక్కువ నష్టమని చెప్తా ఉన్నాను నేను. రైట్. ఇవాళ రైట్. మొదటగా శశిధర్ గారు ప్రధానమంత్రి మనం ఇంకా ఇచ్చినటువంటి మాట్లాడదామండి. మనతో పాటు కొంతమంది గెస్టులు జాయిన్ అయ్యారు. నాగరాజు నరసింహారావు గారు విశ్లేషకులు, అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ లీడర్ మనతో జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. మరి నమస్తే. కాసేపట్లో ఆపరేషన్ సింధూరుపై జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించబోతున్నారు. మరోపక్క మన రక్షణ శాఖ అయితే మనం సాధించిన విజయం గురించి కూడా చెప్పింది. దాదాపు 100 మంది ఉగ్రవాదుల్ని హతం చేశాము అని చెప్తోంది. మరోపక్క పాకిస్తాన్ కూడా అదేవిధంగా ప్రాపగాండా చేసుకుంటుంది. మనం ఈ యుద్ధంలో గెలిచామన్నట్టుగా వాళ్ళ ప్రజలకు చెప్తుంది. ప్రపంచ దేశాలను నమ్మించే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూడాలి? ప్యానెల్ ఉన్న మిత్రులకు మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సో పాకిస్తాను ఏర్పడ్డప్పటి నుంచి 47 నుంచి కూడా భారతదేశం పైన ప్రత్యక్షమైన యుద్ధాల్లో ఓడిపోతా ఉంది. దాని కూడా తెలుసు. అందుకోసమే సీమాంతర ఉగ్రవాదాన్ని మరి ప్రోత్సహిస్తూ అక్కడ ఉన్నటువంటి పాక్ సైన్యమే తీవ్రవాదులకు శిక్షణ ఇస్తూ మరి వాళ్ళే డబ్బులు ఇస్తూ సమకూరుస్తూ దేశంలో అల్లకొల్లాలు సృష్టించాలని చెప్పేసి గత 75 సంవత్సరాలుగా మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. బహుశా ప్రపంచంలో తీవ్రవాదంపై ఎదుర్కొనేటువంటి దేశాల్లో నిత్యం అనుభవం ఉన్నటువంటి దేశం భారతదేశం.
సో భారతదేశం పాకిస్తాన్ యొక్క తీవ్రవాదం గురించి ప్రారంభంలో చెప్పినప్పుడు ప్రపంచం ఎవడు వినలేదు. ఎప్పుడైతే అమెరికా ఏదైతే 26/11 టవర్లు కూలిన తర్వాత ప్రపంచానికి అర్థమైంది పాకిస్తాన్ ఇది ఒక ఉగ్రవాదానికి నిలవైనటువంటి దేశం అని. ఎప్పుడైతే బిన్ లాడెన్ లాంటి వాడు ఆ దేశంలో దొరికిన తర్వాత అప్పుడు అర్థమైంది. సో ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్నా ప్రపంచం అంతా కూడా దాన్ని మరి ఖండించాలి, దాని మీద దాడులు జరపాలి, అది లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఏదైతే సింధూర్ మన జరిగినటువంటి భారతదేశంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో పాకిస్తాన్ చేసినటువంటి సంఘటనకు సో భారతదేశం యొక్క దళాలు, మన యొక్క త్రివిధ దళాలు కావచ్చు, భారత ప్రభుత్వం ఆలోచన చేసి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పేరుతో మన లక్ష్యం ఏదైతే ఉందో, మన లక్ష్యం ఈ యొక్క తీవ్రవాదాన్ని తుదముట్టించాలనేది మన లక్ష్యం. సో గతంలో కూడా దాడులు, మన ఇండియా మీద దాడులు జరిగినప్పుడు మన సర్జికల్ స్ట్రైక్లతో మరి ఆ దేశంపై విరుచుకుపడడం, అక్కడ ఉన్నటువంటి స్థావరాలను పై మనం దాడులు చేశాం, మనం దాని అన్నింటిని కూడా నాశనం చేయగలిగాం. ఈ యొక్క సింధూర్ ఏదైతే లక్ష్యం ఉందో మరి పాకిస్తాన్ లోని 9 స్థావరాలను మనం గుర్తించి, అది పాకిస్తాన్ లో 4 కావచ్చు, ఇక్కడ ఉన్నట్టు ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్నట్టు 5 స్థావరాలు కావచ్చు, వాటిని మనం దిగ్విజయంగా పూర్తి చేశాం. పూర్తి చేసిన తర్వాత పాకిస్తాను మరి అంతటితో ఆగి ఉంటే సరిపోయేది, మా దగ్గర తీవ్రవాదులు లేదు అని చెప్పినటువంటి పాకిస్తాన్ ఎవరైతే ఈ యొక్క కాందహార్ హైజాక్ లో ఉన్నటువంటి ఈ యొక్క జైషే మహమ్మద్ యొక్క కుటుంబం అంతా కూడా మరి 14 మంది చనిపోయారని చెప్పేసి చాలా స్పష్టంగా ఉంది. ఆ యొక్క దాడిలో పాల్గొన్నటువంటి అనేక మంది ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిందని చెప్పేసి ఈ రోజు ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది. సో మరి పాకిస్తాన్ ఎన్నడూ మా దగ్గర తీవ్రవాదులు లేరు, మా దగ్గర ఎక్కడున్నారని చెప్పుకున్నటువంటి పాకిస్తాన్ ఇవాళ అదే ఆర్మీ వాళ్ళు పోయి ఆ యొక్క అంత్యక్రియలో పాల్గొంటే ప్రపంచం అంతా చూస్తుంది కదా. పిల్లి కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగితే ఎవరు చూడలేదు అని అనుకుంటే సరిపోదు కదా. సో ఈ రోజు ఈ యొక్క ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీకి ఏదైతే అవినామ సంబంధం ఉందో ఈరోజు ప్రపంచం అంతా చూసింది. సో ఈ రోజు పాకిస్తాన్ కింద పడ కూడా వానికి ఐడెంటిటీ కోసం అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటు కావచ్చు, ఇవాళ అక్కడ ప్రజాస్వామ్యమైనటువంటి వాతావరణం లేదు, మనకు తెలుసు. అక్కడ ఈరోజు ఏదైతే ఉందో అక్కడ మొత్తం మిలిటరీ యొక్క ఆదేశాలతో పనులు జరుగుతున్నటువంటి సందర్భాలు తెలుసు. మిలిటరీ యొక్క వ్యక్తులు ప్రధానులను తీసుకుపోయి జైలు వేసిన సిస్టమ్ తెలుసు. సో ఈ రోజు పాకిస్తాన్ అనేది ఇది ఒక తీవ్రవాదానికి నిలయం అనేది ప్రపంచానికి చెప్పారు. దీని తర్వాత ఈసారి మనకు జరిగినటువంటి అంశం ఏంటంటే పాకిస్తాన్ అనేక వేదికల మీద చెప్పినప్పుడు చాలా మంది సపోర్ట్ చేసేవాళ్ళు చాలా దేశాలు, కానీ ఈ రోజు ఏ దేశం కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేయలేదు. ఏదైతే మనం జరిపినటువంటి దాడిని అమెరికా కావచ్చు, ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి బలంగా ఉన్నటువంటి చైనా కావచ్చు, అందరూ కూడా మన యొక్క దాడిని ఆపరేషన్ సింధూర్ ను స్వాగతించారు, ఎవరు వ్యతిరేకించలేదు. సో భారతదేశం తీవ్రవాదం మీద జరుగుతున్న దాడి విషయంలో అందరూ నిలబడ్డారు. సరే, దాని తర్వాత జరిగే దాంట్లో రకరకాలైనటువంటి వ్యవహారాలు ఉండొచ్చు, కానీ మనం ఈ రోజు భారత ప్రభుత్వం ఏదైతే చేసిందో ఇది చాలా అద్భుతంగా ఆర్మీ చేసింది. దాని తర్వాత పాకిస్తాన్ ఏదైతే కవ్వింపు చర్యలు చేసిందో, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులను, కాశ్మీర్ లో ఉన్నటువంటి పౌరుల పైన కాల్పులు జరిపిందో, దానికి మళ్ళీ ప్రతీకారంగా మనం ఈ రోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇంతకుముందుకు మిత్రుడు శశి గారు చెప్పినట్టుగా అక్కడ నుండి ఎయిర్ బేస్ మొత్తం మనం నాశనం చేయగలిగాం, కరాచీ పోర్టును నాశనం చేయగలిగాం. ఈ రోజు పాకిస్తాన్ లోని ఏ మూలనైనా మనం మన యొక్క సైనికుడు బార్డర్ దాటకుండా మన సిస్టమ్ నుంచి మనకున్నటువంటి ఆయుధాలతోటి పాకిస్తాన్ లోని ఏ మూలనైనా మనం కొట్టగలుగుతామని చెప్పేసి ఇలా ప్రపంచానికి మన యొక్క సైనిక శక్తిని చూపించాం, మన దగ్గర ఉన్న ఆయుధం యొక్క గొప్పతనాన్ని చూపించాం. మన యొక్క భారత ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా ఏ విధంగా ఉంటుంది, ఒక బలమైన ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విషయాన్ని ఇలా ప్రపంచానికి మనం చూపించాం. పిక్చర్ చూపించినప్పటికీ కూడా కానీ పాకిస్తాన్ అయితే మేమేదో గెలిచామనే బిల్డప్ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకనేది చర్చిద్దాం సార్. గోవర్ధన్ రెడ్డి గారు, మనం ఉగ్రవాదుల మీద దాడి చేసాం, దాదాపు 100 మందిని చంపామని క్లియర్ కట్గా అన్ని చూపించాము, దాడులు చేసిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. పాకిస్తాన్ చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియల్లో కూడా పాల్గొంది, అయినా మేము గెలిచాము లేకపోతే ఇంకోటి అని చెప్తుంది. ఎలా చూడాలి సార్? పాకిస్తాన్ దాడుల్లో ఈ దేశంలో ఏదైనా నష్టం జరిగి ఉంటే మనకు ఈడ మీడియా ఉంది, ప్రపంచ మీడియా ఉంది, మొత్తం ప్రపంచాన్ని చూపించగలిగేది. మనం ఆ యొక్క దాడిలో కొంతమంది సైనికులను కోల్పోయాం. ఇది మనం ఓపెన్ గా చూసాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి 2 సైనికులు చనిపోయారు.
దాని యొక్క అంత్యక్రియల్లో ప్రభుత్వం లాంఛనప్రాయంగా మనం దాంట్లో ఉన్నాం. సో ఎక్కడ కూడా అంటే వాళ్ళు ప్రయోగించినటువంటి ఏదైతే పాకిస్తాన్ ప్రయోగించినటువంటి డ్రోన్లు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మనం అక్కడేనే ఆకాశంలోనే మొత్తం దాన్ని అంతా కూడా మనం పటాపంచలు చేయగలిగాం, దాన్ని మొత్తం బ్లాస్టింగ్ చేయగలిగాం. సో ఈ రోజు పాకిస్తాను కంప్లీట్ గా ఇదే విధంగా వైఖరి ఉంటే మరి పాకిస్తాన్ చాలా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి మరి వాళ్ళు ఏదైతే ఇవాళ ప్రపంచంలో ఒక పెద్దన్నగా ఉన్నటువంటి అమెరికాను శరణ్జొచ్చారు. కానీ శరణ్జొచ్చిన తర్వాత అమెరికా చెప్పిన డైరెక్షన్ లో మీరు భారతదేశం దగ్గర వెళ్ళి భారతదేశాన్ని రిక్వెస్ట్ చేసుకుని చర్చలకు జరుపుకోండి అని చెప్పింది అమెరికా వాళ్ళకి. సో దాని తర్వాతనే పాకిస్తాను ఇవాళ అతనికి తెలుసు మన బయటికి ఎంత మేకపోతే గంభీరం ప్రదర్శించినా ఎంత నష్టం జరిగింది, ఎంత కోలుకోనటువంటి ఎంత ఇబ్బందుల్లో ఉందనేది పాక్ ఆర్మీకి తెలుసు, పాక్ ప్రభుత్వానికి తెలుసు. సో చెప్పుకోవడానికి బయట చెప్పుకోవడానికి ఏదైనా ఉండొచ్చు, కానీ ఆధారాలతో మనం చూపించాం. మరి వాళ్ళు చూపించింది ఎక్కడైనా ఆధారాలతో చూపించలే. ఇలా ప్రపంచం అంతా కూడా మీడియా కావచ్చు, అన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, మొత్తం ఈ యొక్క వార్ మీద మొత్తం చూస్తా ఉన్నారు. ఒకటి మాత్రం నిజం, మన యొక్క లక్ష్యం అంటే భారతదేశం ఎప్పుడు కూడా ఒక దేశంపై మనం ఎప్పుడు దాడి చేయలేదు. మన లక్ష్యం ఏంది? మనం తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. పాకిస్తాన్ మనకు దాయాది దేశమైనా మనం ఫస్ట్ నుంచి పాకిస్తాన్ కు గతంలో కూడా వాజ్పేయి చెప్పాడు, మనం మిత్రులను మార్చుకోవచ్చేమో కానీ పొరుగు ఇంటి వాళ్ళను మార్చుకోలేము. ఇలా పొరుగు దేశాలుగా ఉన్నటువంటి వీళ్ళని మార్చుకోలేము, వాళ్ళతో సత్సంబంధాలను కొనసాగించాలని చెప్పేసి ఆ రోజు వాజ్పేయి కూడా మరి చర్చలు చేశారు. కానీ పాక్ ఉన్నటువంటి వక్ర బుద్ధి ఏదైతే ఈ బుద్ధి ఏదైతుందో, కుక్కతో వంకర అనే బుద్ధి ఏదైతుందో, ఇది నిరంతరంగా పాకిస్తాన్ పాలకులు మారినా వాళ్ళ యొక్క బుద్ధి అనేది మారకపోవడం వల్లనే ఈ యొక్క వక్ర బుద్ధి అనేది ఇలా పాకిస్తాన్ ప్రదర్శిస్తా ఉంది. సో దీంట్లో పాకిస్తాన్ చెప్పినటువంటి నిజం ఎంత అనేది మనకు తెలుసు, ప్రపంచానికి తెలుసు, ఆ దేశానికి తెలుసు. మనం మన దగ్గర విజయం సాధించలేదా అని చెప్పేసి మనం రోజు మన యొక్క ఇంత ముందుకు మన యొక్క ఆర్మీ వ్యక్తులు ఏమి ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి వ్యవహారాలు ఏంది, 9-10 తారీఖులో జరిగినటువంటి దారుల వ్యవహారాలు ఏంది, వీటన్నిటిని క్లియర్ గా ప్రపంచం ముందు మనం ఉంచాం. మరి పాకిస్తాన్ ఎందుకు ఉంచలేకపోతుంది అంటే వాళ్ళు నష్టపోయారు. వాళ్ళ దగ్గర మన మీద చేసినటువంటి అటాక్స్ లేవు. ఇలా వాళ్ళకి సప్లై చేసినటువంటి అమెరికా నుంచి ఇచ్చినటువంటి F-16 కావచ్చు, లేకపోతే చైనా ఇచ్చినటువంటి అవి కూడా పనిచేయలేదు. వాళ్ళు మరి బయటికి చెప్పుకుంటే పరువు పోతుంది అనే దాంతో వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. మనం ఈ రోజు మన యొక్క స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న బ్రహ్మోస్ కావచ్చు, ఆకాక్షిపణులు కావచ్చు, మనం ఈ రోజు భారతదేశం ఇక సెల్ఫ్ సస్టైన్ అయినటువంటి విధంగా ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఉన్నాం అనేది ఇలా ప్రపంచానికి చూపించాం. కానీ దీన్ని ఏదో కొంతమంది అంటే ఎందుకు ఈ యొక్క సీజ్ ఫైర్ ఎందుకు ఆపారు, ఇవన్నీ కొన్ని విషయాల మీద ఇవాళ స్పష్టంగా 8 గంటలకు ప్రధానమంత్రి గారు ప్రజలు జాతిని ముందు ఉంచుతారు. సో యుద్ధం జరిగేటప్పుడు మనం కోరుకునేది ఏది, అమెరికాలో పాకిస్తాన్ లోని పౌరులను చంపడం అనేది మన లక్ష్యం కాదు. మన లక్ష్యం తీవ్రవాదాన్ని తుదముట్టించడం అనేది మన లక్ష్యం. ఇది ఒకవైపు అయితే, రెండో వైపు ఆల్రెడీ మనం చర్యలను చేపట్టాం. ఆర్థికంగా ఈ యొక్క పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఏదైతే మనం దేశం దిగుమతులు చేసుకున్నటువంటి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షమైనటువంటి ఈ యొక్క దిగుమతులను ఆపగలిగాం. ఈ రోజు దాదాపు ఒక 50,000 కోట్ల పైన ఉన్నటువంటి ఈ యొక్క వాణిజ్యం అంతా అయిపోయింది. ఇలా పాకిస్తాన్ తల్లడిల్లుతా ఉంది. రెండోది, మనం ఈ దేశం నుంచి ఏదైతే సింధు జలాలను ఆపాలనో దీన్ని అంటే మనం ఒక పాకిస్తాన్ ను ఏ విధమైనటువంటి ఎన్ని రకాలైనటువంటి ఒత్తిడిని తీసుకురావాలనో అన్ని రకాలైనటువంటి ఒత్తిడిని అన్ని రకాలుగా ఈ రోజు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం జరుగుతుంది. అందుకోసం మనం అందరం కూడా ఈ దేశంలో ఉన్న అందరం కూడా ఒక యుద్ధం జరిగేటప్పుడు మనం ఈ రోజు వేరే విధంగా తప్పుడుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇలా కాంగ్రెస్ సంబంధించినటువంటి చిదంబరం ప్రతిరోజు ఆయన కాలమిస్ట్ ఎవరి వారంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క ప్రభుత్వం గురించి విమర్శలు రాసే వ్యక్తి ఈ రోజు చెప్పాడు ఏదైతే ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం, మోదీ గారు ఏదైతే ఆలోచించిందో ఇది సరైన నిర్ణయం, ఇది దేశానికి మంచిదని చెప్పారు. సో ఈ విషయాలన్నీ కూడా ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు, ఇది కొనసాగుతుందని చెప్పారు. మనం ఈ రోజు మీడియాలో వస్తున్న కథనాలను చూసినప్పుడు మనం ఏదైతే ఉందో
అంటే ఈ దేశానికి దాడి చేసినటువంటి తీవ్రవాదులు ఏదైతే ఉన్నారో వాళ్ళని అప్పజెప్పాలని మన యొక్క డిమాండ్. శ్రీవర్ధన్ గారు ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు నారప్రతి నరసింహరావు గారి విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. నరసింహరావు గారు నమస్తే అండి. మరి కాసేపట్లో ప్రధాని జాతిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ఇదొక విషయం అయితే ఆయన ఏం చెప్తారనేది చాలా కీలకంగా మారింది. మరోపక్క పాకిస్తాన్ పౌరులు కానీ ఆ దేశ రాజకీయ నేతలు కానీ అక్కడ ప్రభుత్వాన్ని అయితే నమ్మని పరిస్థితి ఉంది, కానీ గొప్పలు చెప్పుకుంటుంది, మేము సక్సెస్ అయిపోయామని చెప్పుకుంటుంది. ఎలా చూడాలి సార్? మురళి గారు, మన విజయ్ గారు, మీకు, శశిధర్ గారికి, శ్రీవర్ధన్ రెడ్డి గారికి, మన స్వతంత్ర ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ఒక పాకిస్తాన్ అనేటువంటి దేశం 1947 ఆగస్టు 14 తారీఖు నాడు ఏర్పడిందే విద్వేషాల పునాదుల మీద, అబద్ధాల మీద, మోసం మీద ఏర్పడినటువంటి క్రమంలో పాకిస్తాను అప్పటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్న మాటలు అన్ని అబద్ధాలు, మోసాలు, చేస్తున్నవన్నీ విద్వేషం. ఇందాకే బీజేపీకి సంబంధించినటువంటి వారు పాకిస్తాన్ మనకు దాయాది దేశం అన్నారు. నేను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించకూడదు కూడా. భారతీయులు మనకు దాయాది దేశం కాదు, అదొక మనకు శత్రు దేశం. దాయాది దేశం ఏంటంటే నీటి కోసమో సరిహద్దు కోసమో 1 సార్లు 2 సార్లు ఏదో ఒక విషయంలో జగడం అవుతుంది. ఆ జగడం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలుసుకొని పోతారు. కానీ పాకిస్తాన్ మనకు దాయాది దేశం కాదు. 75 సంవత్సరాలుగా మన పక్కలో ఉన్నటువంటి బల్లెల్లాగా మనకు గుచ్చుకుంటున్నటువంటి మనకు శత్రు దేశంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక రెండో విషయం, మీరు అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినంత వరకు మనం కార్గిల్ యుద్ధం తీసుకుందాం. కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు మనం విజయం సాధించాము. అంటే అంతర్జాతీయ దేశాలు జోక్యం చేసుకోవటానికి ముందే మనం 80% భూభాగం ఏదైతుందో మనం కోల్పోయినటువంటి భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నాం. ఇక పాకిస్తాన్ మనకు మిగిలినటువంటి పరువు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో అంతర్జాతీయ ఒత్తిడి తొలగి ఆ 20% భూభాగాన్ని మనకిచ్చి మనం అక్కడ కార్గిల్ యొక్క శిఖరం మీద భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసినటువంటి చరిత్రను మనందరికీ తెలిసిన విషయమే 25 సంవత్సరాల క్రితం. దీన్ని కూడా ఆ సమయంలో కూడా పాకిస్తాను మొట్టమొదటిది ఆ కార్గిల్ యుద్ధంలో చనిపోయినటువంటి ఎవరైతే పాకిస్తాన్ సైనికులు ఉన్నారో ఆ సైనికులకు సంబంధించినటువంటి శవాలని తీసుకోవడానికి కూడా మొదట అంగీకరించలేదు. అసలు మా దగ్గర ఇంతమంది చనిపోయారు అనేటువంటి విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించలేదు. తర్వాత కొంతకాలం అయిన తర్వాత నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదో ఒక సమావేశంలో గర్భంగా ఒక 4,000 మంది మాకు కార్గిల్లో మేము సైనికుల్ని కోల్పోయామని చెప్పాడు తప్ప, కానీ ఎప్పుడైతే యుద్ధం జరుగుతున్నప్పుడు బ్రీఫ్లు వచ్చేటువంటి దాంట్లో కానీ తర్వాత కానీ ఇంకో 2 సంవత్సరాల తర్వాత కానీ పాకిస్తాన్ తను కోల్పోయినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. అంటే ఇప్పుడు నేను 2 విషయాలు చెప్పాను. ఒకటి, చనిపోయినటువంటి శవాలకు సంబంధించిన విషయం చెప్పాను, కార్గిల్లో మరణించినటువంటి వారి సంఖ్యకు సంబంధించిన విషయం చెప్పాను. అట్లాగే 2016లో మనం ఏదైతే ఆపరేషన్ సర్జికల్ స్ట్రైక్ చేశామో, సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, విభిన్నమైనటువంటి ఐడియాలజీ ఉన్న వాళ్ళతో పాటుగా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఏం చేసింది, భారతదేశం అసలు మా మీద మొట్టమొదట సర్జికల్ స్ట్రైక్ అంటూ ఏం చేయలేదు, మేమేం కోల్పోలేదు, మా విమానాలకు ఏ విధమైనటువంటి నష్టం జరగలేదు, అసలు మా భూభాగంలోకి రాలేదనే మొదట చెప్పింది. కాలక్రమంలో కొంత సమయం గడిచాక వాళ్ళ జనరల్ అసెంబ్లీలో, పాకిస్తాన్ అసెంబ్లీలో రకరకాల సందర్భాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి మంత్రులు, అధికారులు మాట్లాడినటువంటి మాటల తర్వాత చూసినట్లయితే మాకు ఒక 200 మంది చనిపోయారు, 300 మంది చనిపోయారు, 400 మంది చనిపోయారు, భారతదేశం మా లోపలికి వచ్చి అటాక్ చేసింది, దీనివల్ల మాకు ఇంత నష్టం వచ్చిందని చెప్పినటువంటి సందర్భాలను మనం చూసాం. ఈ రెండింటిని బేరీజ్ వేసుకుని చూసినట్లయితే ఈ రోజు పాకిస్తాన్ చెప్తున్నటువంటిది అంతా కూడా పచ్చి అబద్ధాలు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దీని మీద మనం మరీ లోతుల్లోకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. మన ఇండియన్ ఆర్మీ ఏదైతే చెప్తుందో, లేకపోతే భారత నావికా దళం ఏదైతే చెప్తుందో, లేకపోతే వైమానిక దళం ఏదైతే చెప్తుందో వాళ్ళ మీద మనం విశ్వాసం ఉంచాల్సినటువంటి ప్రతి భారతీయుడు వాళ్ళ మీద విశ్వాసం ఉంచి వాళ్ళని నమ్మాల్సినటువంటి అవసరం మనకు కనపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ రోజు మాట్లాడినటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మేమే గెలిచామని చెప్పేసి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటున్నారు. నిజంగా విజయోత్సవ ర్యాలీలు చేసుకునేటువంటి సందర్భాల్లో భారతదేశంలో ఇంకొక వైపు ఎక్కడైనా ఒక చిన్న రక్తం ఆ ఎల్ఓసికి సంబంధించినటువంటి దాంట్లో ఇందాక విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మనం చేసినటువంటిది తీవ్రవాదుల మీద దాడి మాత్రమే. కానీ పాకిస్తాన్ అసహనంతో, ద్వేషంతో ఏం చేసింది, ఆ ఎల్ఓసి పక్కన ఉన్నటువంటి గ్రామాల మీద, కామన్ మ్యాన్ మీద,
అంటే సామాన్యమైనటువంటి ప్రజానికం మీద దాడి చేసింది. దాని తర్వాత మనం ఏదైతే శ్రద్ధా కేంద్రాలుగా భావించేటువంటి మన దేవాలయాల మీద శంభునాథ్ మన జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి శంభునాథ్ శివ టెంపుల్లో దాడి చేసింది. తర్వాత కొన్ని హాస్పిటల్స్ మీద డ్రోన్స్ వేసింది. అదృష్టవశాత్తు మన యొక్క వీర ధీర శూర సైనిక పాఠవాలన్నింటిని కూడా ప్రదర్శించి పాకిస్తాన్ వేసినటువంటి మిసైల్స్ అన్నిటిని కూడా మనం ప్రారంభంలోనే విచ్ఛిన్నం చేసాం అనేటువంటి చరిత్ర మనకుంది. 2-3 రోజులుగా మనం చూసినట్లయితే. కానీ మనం పాకిస్తాన్ మీద అటాక్ చేసినటువంటి సందర్భాలు చూసాం. చెప్పినప్పుడు ఇప్పుడు మనం రావాల్సింది కానివ్వండి, లేకపోతే కరాచీ కానివ్వండి, ఎయిర్ బేస్లు ఒక 6-7 ఎయిర్ బేస్లు, తర్వాత మనం వెళ్ళి చంపినటువంటి 100 మంది తీవ్రవాదులు, లేకపోతే మొన్న మిలిటరీ ఆర్మీ సంబంధించినటువంటి వాళ్ళు ఒక 35 నుంచి 40 మంది వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ జవాన్లను చూడండి. అంటే వాళ్ళు చెప్తున్నటువంటి పరోక్షంగా అక్కడ ఉండేటప్పుడు మనం సోషల్ మీడియాలోను అక్కడ ఉండేటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి, వస్తున్నాయి. శాటిలైట్ ద్వారా అనేక రకాలైనటువంటి చిత్రాలు మనకు వస్తున్నప్పుడు బిఫోర్ ఆఫ్టర్ నిన్ననే మనకు సంబంధించినటువంటి బ్రీఫ్ ప్రెస్ మీట్ లో మన వాళ్ళు బ్రీఫ్ చేసినటువంటి దాంట్లో బిఫోర్ ఆఫ్టర్ సంబంధించినటువంటి అనేక శిబిరాలను వాళ్ళు ఫోటోల ద్వారా చూయించిన తర్వాత కూడా ఇంకా మనం దాని మీద ఇంకా పాకిస్తాన్ చెప్తున్నది అని చెప్పేసి మనం దాని మీద చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా యొక్క భావన. ముఖ్యంగా భారత్ ఎప్పుడు కూడా శాంతి నెలకొల్పాలని చూసే దేశమే. ఎప్పుడు ఎన్నిసార్లు పాకిస్తాన్ మన చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా చావు దెబ్బతిన్నా ఎప్పుడు కూడా వాళ్ళే దాడి చేశారు, కానీ మనం దాడి చేసిన పరిస్థితి ఎప్పుడూ లేదు. ఓడినా సరే గెలిచామని చెప్పుకుంటున్న దౌర్భాగ్య స్థితి పాకిస్తాన్కు ఉంది. కానీ మనం కూడా ఒకసారి ఒక అడుగు ముందుకేసి సరిహద్దు దాటి కొట్టి ఉంటే సరైన బుద్ధి వచ్చేదని దేశ ప్రజలందరూ కూడా ఇప్పుడు అటువంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. విజయ్ గారు, మనం మొట్టమొదటిసారి మనం వెళ్ళి తీవ్రవాదుల శిబిరాలు ధ్వంసం చేసినటువంటి సందర్భంలో 4 శిబిరాలు 100 కిలోమీటర్లు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి ధ్వంసం చేశాం. కాబట్టి ఇంకా మనం పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళలేదు, వెళ్తే బాగుండేది అనేటువంటివన్నీ కూడా ఊహాజనితమైనటువంటివి. మనం వెళ్ళిన 100 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి 4 శిబిరాలను ధ్వంసం చేశాం. పిఓకేకి సంబంధించినటువంటి దాంట్లో 5 శిబిరాలు ధ్వంసం చేశాం. ఆల్రెడీ మనం ఇంతకు ముందు సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి ధ్వంసం చేశాం. కాబట్టి పాకిస్తాన్ లోపలికి అంటే భూభాగంలోకి వెళ్ళటం మన భారత ఆర్మీకి కొత్త కాదు, లేకపోతే భయము కాదు. నరసింహరావు గారు, భూభాగంలోకి వెళ్ళడమే కాదు, భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలి. ముఖ్యంగా పీఓకేని స్వాధీనం చేసుకోవాలని గట్టిగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. మళ్ళీ మురళి గారు, మన విజయ్ గారు, పీఓకేకి సంబంధించినటువంటిది దాని మీద ప్రత్యేకమైనటువంటి చర్చ చేద్దాం. దానివల్ల భారతదేశానికి ఇమీడియట్లీ అంటే పీఓకేని భూభాగం చేసుకోవాలా, ప్రజలతో సహా చేసుకోవాలా, మన మీద ఎంత ఆర్థిక భారం పడుతుంది, దాని మీద వచ్చేటువంటి మన ప్రయోజనాలు ఏంటి, దానివల్ల వచ్చేటువంటి నష్టాలు అనేటువంటిది అదొక రకమైన పెద్ద సబ్జెక్టు. దాని మీద తర్వాత చర్చ చేద్దాం. కానీ ముందు మనం ఇప్పుడు ఇమీడియట్లీగా అసలు మొన్న మధ్యాహ్నం శనివారం మధ్యాహ్నం ఒకవేళ ఏదైనా మనం అమెరికా జోక్యమో లేకపోతే పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ చెప్పినట్టుగా పాకిస్తాన్ వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేసి బతిలాడి భంగపడి ఆ కాల్పుల నిలుపుదల కొంత ఒక 2 రోజుల పాటు ఆగిందో, అది ఆగకుండా ఉన్నట్లయితే ఈరోజు ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనబడేటువంటిది కనిపించేది కాదు. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి చర్చలు ఇంకొక రకమైనటువంటి అంశం మీద చేసి ఉండేవాళ్ళం అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రైట్. శశిధర్ గారు, ఇప్పుడు భారత్ పాక్ మధ్యలో అమెరికా చర్చల పేరుతో మధ్యలో దూరింది. ఇది అమెరికాను ఎంతవరకు నమ్మొచ్చు అనేది మనం చాలామందికి ఒక డౌట్ ఉంది. అమెరికా మధ్యలో దూరి తనకు లాభం చేసుకునే పనులే చేస్తుంది, కానీ పక్క వాళ్ళకి నష్టం చేస్తుందనే ఒక అభిప్రాయం ఉంది. నిన్నటి నుంచి ఏ టీవీ ఛానళ్ళు చర్చించని విషయము, ఒక ఆసక్తికరమైనటువంటి విషయం నేను మీకు చెప్తా. మీరు కానీ నేను కానీ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కానీ ఈ ప్రిపరేషన్ అంతా చూసిన తర్వాత ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 7వ తేదీ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమై రోజు వరకు చూసినటువంటి ప్రిపరేషను, తర్వాత ప్రారంభమైనాక 3 రోజుల యొక్క మన ప్రిపరేషన్ చూసిన తర్వాత పూర్తి స్థాయి యుద్ధం వస్తుందని చెప్పి అందరం అనుకున్నాం. ఆ రకంగా దేశాన్ని ప్రజలను కూడా భారత ప్రభుత్వము సిద్ధం చేసింది. డ్రోన్లు పడవచ్చు, మిసైల్స్ పడవచ్చు, పాకిస్తాన్ నుంచి ఫ్లైట్స్ ఎగురొచ్చి ఇక్కడ బాంబుల వర్షం కురిపియొచ్చు, మాక్ డ్రిల్ కూడా చేసినాం కదా మనము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ చర్చ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నాను, ఈ దేశం యొక్క సైనిక సామర్థ్యాల కారణంగా, మన దేశం యొక్క అమ్ముల పొదిలో ఉన్నటువంటి ఆయుధాల యొక్క గొప్పతనం కారణంగా
ఆత్మ నిర్భరత కారణంగా ఇవాళ ఈ దేశం సాధించుకున్నటువంటి అద్భుతమైనటువంటి మిసైళ్ళు శక్తి కారణంగా ఇవాళ ఈ పరిస్థితి మనకు రాలేదు. పూర్తి స్థాయి యుద్ధానికి పోకముందే 3 రోజుల లోపట, అది కూడా ప్రతిరోజు 20-20 మ్యాచ్ ఆడినట్టు 25 నిమిషాల లోపట, 3 రోజులు కూడా పూర్తిగా చేయలేదు, 3 రోజులు కూడా 20-20 మ్యాచే ఆడింది. పూర్తిగా పాకిస్తాన్ యొక్క సైనిక స్థావరాలను, అదేవిధంగా వ్యూహాత్మక స్థావరాలను మనం ధ్వంసం చేసినాం. పాకిస్తాన్ వల్ల అమెరికా కాళ్ళబేరానికి వచ్చి అమెరికా కాళ్ళబేరంతో పట్టుకొని ఇవాళ భారత్ మధ్యవర్తిత్వాన్ని మేము ఒప్పుకోమని చెప్పి మన స్టాండ్ చెప్పిన తర్వాత టీజీఎంఓ ఫోన్ చేసి సీజ్ ఫైర్కు ప్రాధేయపడితే షరతులతో కూడినటువంటి సీజ్ ఫైర్ను మనం అంగీకరించినాం. ఇది ఇవాళ ప్రజలందరం కూడా గమనించాలి. ఇక పూర్తిగా మనం ఆపరేషన్ సింధూర్ను ఆపలేదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది అనే మన సైన్యం చెప్పింది, మన ప్రభుత్వం చెప్పింది. ఆపరేషన్ సింధూర్ అయిపోలే, ఇంకా సీజ్ ఫైర్ మనం బేషరతుగా ఒప్పుకోలా, షరతులతో కూడుకున్నటువంటి సీజ్ ఫైర్ కు మనం ఒప్పుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా ప్రపంచం కూడా చూస్తూ ఉంటది. అమెరికాతో సహా ఈ దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు తెలిసి వచ్చింది ఏంటంటే భారత్ యొక్క అద్భుతమైనటువంటి సైనిక శక్తి. ఇవాళ అమెరికా ఆశ్చర్యపోతుంది భారతదేశం దగ్గర ఉన్నటువంటి వెపన్స్, క్షిపణులను, డ్రోన్లను చూసి. ఇవాళ చైనాకి తెలిసి వచ్చింది, ప్రపంచం చైనాకే కాదు, చైనా ఆయుధాలు కానీ అమెరికా ఆయుధాలు కానీ భారత ఆయుధాల కింద ఏమాత్రం పనికిరావని చెప్పి వాళ్ళ అనేక ప్రపంచ దేశాలు అమెరికా తోటి, చైనా తోటి ఉన్నటువంటి అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేసుకుంటున్నాయి, ఆయుధ కొనుగోలు అగ్రిమెంట్లను. ఇది వాళ్ళ భారతదేశం యొక్క సైనిక శక్తి, భారత సైనికుల యొక్క కరేజ్, ధైర్యం. కేవలం ఆయుధాలు ఉంటే సరిపోదు, ధైర్యం ఉండాలా. ఎల్ఓసి దాటడమే ఒక పెద్ద ప్రశ్నగా మనం గతంలో విన్నాము. ఇవాళ ఎల్ఓసి కాదు, నీ ఇంటర్నేషనల్ బార్డర్ కూడా దాటుతాము. ఎవరన్నా మనం ప్రశ్నిస్తుండ్రా? ఏ దేశమన్నా ఇవాళ ఇంటర్నేషనల్ బార్డర్ ఎందుకు దాటిందని మనం అడిగిందా? ఒకనాడు ఎల్ఓసి దాటితేనే మనం ఏదో ముద్దాయి ఘోరం చేసినట్టు మనం బోన్లో నిలబెట్టి మాట్లాడినటువంటి ప్రపంచ దేశాల యొక్క వర్షన్ మనం విన్నాం. ఇవాళ రావల్పిండి పాకిస్తాన్ యొక్క ఆర్మీ హెడ్ క్వార్టర్ను పోయి మనం కొట్టొచ్చినాము. అదేవిధంగా నూర్ఖాన్ ఎయిర్ బేసు, నర్వ్, ఆటమిక్ ఎనర్జీ యొక్క నర్వ్ పాకిస్తాన్ కాదు, ఒక అత్యంత శక్తివంతమైనటువంటి కేంద్రము పోయి తునకలు చేసి వచ్చినాము. కంప్లీట్ గా రాడార్ వ్యవస్థ దగ్ధమైంది. ఉగ్రవాదులు ఇంతకాలం పాకిస్తాన్ లోపల కొన్ని పట్టణాలు మాకు స్వర్గధామం అనుకునేటువంటిది, అక్కడి నుంచి ఆపరేట్ చేసేటువంటిది. ఇవాళ పాకిస్తాన్ లో ఉన్నటువంటి అన్ని ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ మాకు క్షేమం కాదు. భారత్ పాకిస్తాన్ లో ఎక్కడ దాక్కున్నా భారత్ వచ్చి కొట్టిపోతుంది, చంపిపోతుంది, తునకలు చేసిపోతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా మనం నిరూపించడం ఆపరేషన్ సింధూర్ ద్వారా. ఇది ఒక విజయం. మనం ఈ విజయాన్ని ఎక్కడ మనము ఒక మొత్తం పూర్తి స్థాయి యుద్ధం వస్తుందని ఊహల్లో ఉన్నటువంటి మనం పూర్తి స్థాయి యుద్ధం రాలేదు కదా అన్నటువంటి ఆ యొక్క ఏదో కోల్పోయినమని ఈ విజయాన్ని మనం ఆస్వాదిస్తలేము. పూర్తి స్థాయి విజయం నీకు వచ్చింది, పూర్తి స్థాయి యుద్ధం కాకుండా వచ్చింది నీకు. నీ సైనిక శక్తి గొప్పతనం కదా, నీ త్రివిధ దళాల యొక్క గొప్పతనం కదా. 3 రోజులు 20-20 మ్యాచ్ లెక్క 25 నిమిషాలు మొత్తం కలిపితే 1 గంటన్నర కూడా యుద్ధం సరిపోలేదు. పాకిస్తాన్ నానా రూపాలు లేకుండా చేస్తుంది మనము. ఇది మనం గర్వపడాలి కదా. అందులో మన భారత సామర్థ్యం అత్యుత్తమైనది, అందులో డౌట్ ఏం లేదు. పూర్తి స్థాయి యుద్ధం వచ్చినా రాకపోయినా సరే ధైర్యానికి సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఖచ్చితంగా ఒక నిమిషం చెప్తున్నాండి. ప్రభుత్వం ముందు చూపుతోటి పూర్తి స్థాయి తయారు ఎందుకు చేసిందంటే, మనం ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు పరిమితంగా మనం ఉగ్రవాద లక్ష్యాలను పెంచుకున్నాము. ఏది యూరి మీద అయినప్పుడు సర్జికల్ స్ట్రైక్ చేసినామంటే అక్కడి నుంచి ఏ స్థావరం నుంచి సైనికులు వచ్చిండ్రో ఆ స్థావరాన్ని మాత్రమే మనము పూర్తిగా నాశనం చేసినాం. పుల్వామా అటాక్ అయిన తర్వాత ఎయిర్ స్ట్రైక్ ఎక్కడ చేసినాము? ఆ పుల్వామా అటాక్ కు కారణమైనటువంటి ఉగ్రవాద స్థావరాల మీదనే చేసినాము. కానీ ఆపరేషన్ సింధూర్ లోపట పాకిస్తాన్ లో ఉన్నటువంటి అన్ని ఉగ్రమూకల యొక్క స్థావరాలను మనం లక్ష్యం చేసుకున్నాం. అందుకే మనం ఇక్కడ ఎల్ఓసి చూడలేదు, అందుకే ఇక్కడ మనం ఇంటర్నేషనల్ బార్డర్ చూడలేదు, అందుకే పాకిస్తాన్ రక్షణ కేంద్రమైనటువంటి రావల్పిండిని చూడలేదు, అందుకే మనం పాకిస్తాన్ ఆటమిక్ ఎనర్జీ కేంద్రమైనటువంటి బహవల్పూర్ ను చూడలేదు. ఎక్కడ స్థావరం ఉందంటే అక్కడ కొట్టి పడేసినాం. వాస్తవమే. కానీ ఇప్పుడు ఇక్కడ భారత్ పాక్ మధ్య చర్చల్లో మన బ్రహ్మోస్ కానీ మన ఆకాశ్ కానీ
ఒక్కటి కూడా లక్ష్యాన్ని ఛేదించకుండా పక్కకు పోయింది అనేది లేదు. 100% మన బ్రహ్మోస్, మన ఆకాశ్ టార్గెట్ వదిలిపెట్టేస్తే టార్గెట్ ను ఛేదించింది. అవును. కానీ ఈ అమెరికా మధ్యవర్తిత్వాన్ని ఎలా చూడాలి, నమ్మొచ్చండి? అక్కడికి వస్తున్నాను. అమెరికా మధ్యవర్తిత్వము ఇది కేవలం మీడియాలల్లా వస్తుంది. ట్రంప్ సహజ లక్షణం ఏందో తెలుసు. ట్వీట్ చేసిండు. మీరు సీక్వెన్స్ కింద చూస్తే ట్రంప్ నిజంగా అమెరికా అగ్రదేశం అయి ఉంటే, మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే ట్రంప్ అంత తొందరపడి ట్వీట్ చేస్తాడా? ట్రంప్ ట్వీట్ చేసిన మరుక్షణమే పాకిస్తాను ట్రంప్ ధన్యవాదాలు చెప్పేదా? మన యొక్క విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి మిస్త్రీ గారు వచ్చేసి ద్వైపాక్షిక చర్చలకు లోబడి సీజ్ ఫైర్ చేస్తున్నామన్నాడు. ఎక్కడ అమెరికా పేరు తీయలే. ఇవాళ ట్రంప్ సిగ్గుతో తలదించుకోవాలా? ఒక అగ్రదేశం యొక్క అధినేత తొందరపడి ట్వీట్ చేసిండు కదా, అది అవమానం ట్రంప్కు. మన ప్రధానమంత్రి నోటి నుంచి కానీ, మన ప్రభుత్వం నోటి నుంచి కానీ, మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి నోటి నుంచి కానీ మధ్యవర్తిత్వం అనేటువంటి మాట రాలేదు. నిర్మోహమాటంగా వ్యతిరేకించారు. అమెరికా అధ్యక్షునికి, అమెరికా ఉపాధ్యక్షునికి అదే చెప్పినామని చెప్పిండ్రు. పాకిస్తాన్ DGMO, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్, మన DGMOకు ఫోన్ చేసి హాట్ లైన్ లోపల కనెక్షన్ అయిన తర్వాత కదా సీజ్ ఫైర్ మీద కండిషన్. కానీ శశిధర్ గారు, ఇదిగో ట్రంప్కి కొంచెం కాశ్మీర్ అంశంలో కొంచెం ఆసక్తిగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఈ కాశ్మీర్ సమస్యను మీరు ఒప్పుకుంటే నేను మధ్యవర్తిత్వం వహిస్తానని, అమెరికా మధ్యవర్తిత్వం వహిస్తుందని మనం ఎందుకు అనుకోవాలి? ఇవాళ భారత ప్రభుత్వం చెప్పలేదు కదా. అదొకే భారత ప్రభుత్వం చెప్పలేదు. కానీ ట్రంప్ అమెరికా చెప్పిందా? అత్యుత్సాహం, అమెరికా ధన్యవాదాలు చెప్పింది. మీరు చెప్పినట్టు అమెరికా మనమేం అడగలేదు, అతనైతే ట్వీట్ చేశారు. కానీ ట్రంప్కి ఏదో ఆసక్తి ఉంటుంది మొదటి నుంచి కూడా కాశ్మీర్ దూరాలని. గతంలో కూడా నేను మధ్యవర్తిత్వం వహిస్తానంటూ కూడా ముందుకు వచ్చాను. నేను ఏం ఆసక్తితో కూడా చెప్తున్నానండి. అంటే నాకేమి రక్షణ రంగ నిపుణుని కాదు నేను. కానీ నాకున్నటువంటి పరిమితి నాలెడ్జ్ లోపల ఇంకా 2 రోజులు యుద్ధం అయ్యి ఉంటే అమెరికా ఆయుధాలు అమ్ముకోవడానికి అమెరికాకు వ్యాపారం ఉండకుంటుండే, చైనాకు వ్యాపారం ఉండకుంటుండే. F-16 ఏమైంది? ఎగరంగన కుప్పగొల్చినాయి మన విమానాలు. మన ఆత్మనిర్భర తోటి తయారు చేసుకున్నటువంటి వైమానిక శక్తి. JF-17 ఏమైంది? కుప్పగొల్చినాయి. అమెరికా టెక్నాలజీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను కానీ, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ తునాతునకలు చేసింది మన యొక్క ఆత్మనిర్భర స్వదేశీ టెక్నాలజీ. కాబట్టి అమెరికాకు ఉండేటువంటి భయాలు అమెరికా ఏ రోజు కూడా నేను ఇవాళ ఓపెన్ గా చెప్తున్నాను, అమెరికా తన ప్రయోజనాలనే వాడుకుంటది. ఎప్పుడు కూడా తన ప్రయోజనాలే తనకు ముఖ్యమైన. అమెరికా చరిత్ర మనం ఎంత నమ్మకం పెట్టినా, మనతో ఎంత స్నేహం చేసినా భారత్ పాకిస్తాన్ మధ్యన ఎప్పుడు వైరం ఉండాలనే కోరుకుంటది. భారత్ ఎదగడం, ఆర్థికంగా ఎదగడం కూడా అమెరికాకి ఇష్టం ఉండదు. ఇవాళ పూర్తి స్థాయి యుద్ధం ఇంకా చాలా రోజులు కావాలని కోరుకున్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే భారతదేశం యొక్క ఆర్థిక పురోగతి, సూపర్ పవర్ గా దూసుకుపోతున్నటువంటి ఆర్థిక పురోగతిని ఓర్వలేనటువంటి దేశాలు సుదీర్ఘ కాలం ఏ విధంగానైతే ఉక్రెయిన్ రష్యాకు 2 సంవత్సరాల యుద్ధమైందో, ఏ విధంగానైతే హమాస్ కు ఇజ్రాయెల్ కు యుద్ధమైందో, పాకిస్తాన్ కు ఇండియాకు సుదీర్ఘ కాలం యుద్ధం కావాలా, ఆ యుద్ధం లోపల భారత్ ఆర్థికంగా వెనుకబడాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి శత్రు దేశాలు కూడా ఉన్నాయి. కానీ నా సైన్యం నా గర్వకారణం. 3 రోజులు 2020 మ్యాచ్ తెలిసొచ్చింది. ఇప్పుడు ప్రపంచానికి తెలిసొచ్చింది. ఇవాళ గుండె మీద చేతులు పెట్టుకొని అమెరికా ఒప్పుకోకపోయినా, చైనా ఒప్పుకోకపోయినా మనం సైనిక శక్తిలో 4వ స్థానం 5వ స్థానం అని కాదు, రాసుకోండి. ఆపరేషన్ సింధూరు సైనిక శక్తి లోపట సూపర్ పవర్ ఈ ప్రపంచం లోపట భారత్. మన మిత్ర దేశం అవుట్ రైట్ గా మనకు ముందు వచ్చినటువంటి ఇజ్రాయెల్ ప్రతినిధులు, అవుట్ రైట్ గా మన కోసం నిలబడ్డటువంటి రష్యా ప్రతినిధులు ఇవాళ వాళ్ళు ఓపెన్ గా చెప్తున్నారు, భారత్ ఇంత అద్భుతమైనటువంటి టెక్నాలజీ సమకూర్చుకుందని మేము కూడా ఊహించలేదని. అమెరికా ఒప్పుకోదు, చైనా ఒప్పుకోదు. మన మిత్ర దేశాలు ఇవాళ S-400 గురించి మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. మనకు టెక్నాలజీ ఇచ్చినటువంటి ఇజ్రాయెల్, మనకు టెక్నాలజీ ఇచ్చినటువంటి రష్యా కూడా ఇది మా టెక్నాలజీ కంటే సూపర్ టెక్నాలజీ వల్ల భారత్ దగ్గర ఉందని మాకు తెలిసి వచ్చిందని వాళ్ళ పత్రికలు, వాళ్ళ ఛానళ్లు, వాళ్ళ దేశ ప్రతినిధులు మాట్లాడుతూ ఉన్నారు. నెంబర్ 1 ఆపరేషన్ సింధూరు ప్రపంచ సైనిక శక్తి లోపల నెంబర్ 1 భారత్ అని చూపెట్టింది. ఇవాళ పూర్తి స్థాయి యుద్ధం రాకపోతే మనం బాధపడాల్సిన అవసరం లేదు. యుద్ధంలో గెలిచినమా లేదా, ఇది మన కౌంటు. యుద్ధంలో గెలిచినాం మనం.
అది ఎన్ని Right. రోజులు, మూడు రోజుల్లో యుద్ధం చేసి గెలిస్తే ఇంకా సంతోషపడాలండి. అవును. 3 రోజుల్లో 20 మ్యాచ్లే. కానీ మీరు చూడండి, రాత్రి నేను రోజు చూసిన ఐపీఎల్ మ్యాచ్లు రద్దయినాయని నేను బాధ వల్లే రోజు 20 మ్యాచ్ అని చూసుకుంటూ కూర్చున్నా. 20-25 నిమిషాలు ఫట 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 కొట్టేసింది. అది కదా నా దేశం యొక్క త్రివిధ దళాల యొక్క శక్తి. రైట్ సార్, రైట్. జై హింద్. రైట్. శ్రీవర్ధన్ రెడ్డి గారు, సార్ ముఖ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న ప్రధానమైన సమస్య కాశ్మీర్ సమస్య. ఇప్పుడు యాక్చువల్గా ఈ చర్చల్లో కాశ్మీర్ అంశం వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే కనుక అమెరికా పాత్రను మనం ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒకటి, కాశ్మీర్ సమస్య నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఇంకా సంపూర్ణంగా భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ అమలు కానటువంటి కాశ్మీర్ లో, జమ్మూ కాశ్మీర్ లో 370 ఆర్టికల్ ను రద్దు చేసి అక్కడ కూడా భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేసినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. సో కాశ్మీర్ అనే అంశం ఈరోజు పాకిస్తాన్ మాట్లాడేటటువంటి అర్హత కోల్పోయింది. పాకిస్తాన్ దాన్ని అడిగితే ఇంతకుముందు గతంలో ప్రపంచ వేదికల మీద మాట్లాడినప్పుడు అనేక మంది సపోర్ట్ చేసేవాళ్ళు. ఈ రోజు ఎవరు కూడా దాన్ని పట్టించుకునే పరిస్థితులు లేదు. ఇది చాలా క్లియర్ అయినటువంటి అంశం. అయితే మనం ఒకవేళ చర్చల్లో, ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల్లో, ఏదైతే డిజిఎంఓలో చర్చల్లో జరిగేటువంటి చర్చల్లో ఈ అంశం కూడా ఉంటుందనేది వస్తున్నటువంటి అంశం. ఏది? ఆక్యుపైడ్ కాశ్మీర్ ను భారత్ వదిలిపెట్టాలని చెప్పేసి. అదేవిధంగా పాకిస్తాన్ లో ఇంకా ఎవరైతే తీవ్రవాద శిబిరాలు ఉన్నారో వాటన్నిటిని కూడా బంద్ చేయాలి. ఎవరైతే భారతదేశంలో గతంలో దాడి జరిపినటువంటి తీవ్రవాదులు ఉన్నారో వాటన్నిటిని కూడా భారతదేశానికి ఇవ్వాలి అని చెప్పేసి ఇలా మన వైపు ఉన్నటువంటి షరతులు తప్పకుండా కూడా మన వైపు నుంచి పెడతారనేది నమ్మకం ఉంది. సో దీంట్లో మనం చాలా స్పష్టంగా చెప్పాం, ఫస్ట్ నుంచి ఉంది మన విధానంలో, కాశ్మీర్ విధానంలో అమెరికా యొక్క జోక్యాన్ని మనం ఎప్పుడు కూడా మనం కోరుకోవట్లేదు. భారత ప్రభుత్వం చెప్పింది, మోదీ ప్రభుత్వం చెప్పింది, మోదీ ఈ రోజు ఉన్నటువంటి విదేశాంగ మంత్రులు చెప్పారు. ఈ యొక్క మా యొక్క అంశంలో, దీంట్లో కాశ్మీర్ అంశంలో ఈ యొక్క అమెరికా యొక్క మధ్యవర్తిత్వం అవసరం లేదు, మాకు అవసరం కూడా లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అందుకోసం అమెరికా బాధపడుతుందా బాధపడదా అనేది అది మనకి ఇమ్మెటీరియల్. అమెరికా అనేది వాడొక ఆయుధాలను అమ్ముకోనికే ప్రపంచంలో ఎప్పుడు అన్ని దేశాల్లో వైరాన్ని సృష్టించడం అనేది మనం చూస్తున్నటువంటిది. ఇక్కడ బిజినెస్ కూడా చేసే అవకాశం లేదులేండి, ఎందుకంటే భారత్కి అయితే ఆయుధాలు అవసరం లేదు, పాకిస్తాన్ కొనలేని పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళు వ్యాపారం అయితే చేసుకునే అవకాశం కనిపించట్లేదు, అందుకే నేను వచ్చిందంటారా? అంటే నేనేమంటున్నా అంటే అదే అంటున్నా, ఈ రోజు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ తర్వాత మన లక్ష్యం మనం నెరవేర్చుకున్నాం. మన లక్ష్యం ఏంటి? తీవ్రవాదులు ఈ దేశంలో వచ్చి మన యొక్క అమాయకమైనటువంటి ప్రజలను మతం అడిగి, అంటే ప్రపంచం అంతా కూడా మొదటిసారి, ఎందుకంటే తీవ్రవాదానికి మతం ఉండదు అని చెప్పేసి మన ప్రపంచ వేదికల మీద చూసాం. కానీ మొదటిసారి ఆ విధమైనటువంటి ఏదైతే పహల్గామ్ లో చేసినటువంటి చర్య ఏదైతుందో, దుశ్చర్య ఏదైతుందో, దీనికి ప్రపంచం అంతా కూడా రియాక్ట్ అయిపోయింది. భారత ప్రజలు కూడా రియాక్ట్ అయ్యారు. 140 కోట్ల మందికి అర్థమైపోయింది తీవ్రవాదం అనేది ఇంత దారుణంగా ఉంటుందని చెప్పేసి. ప్రజలందరూ కూడా, అంటే ఇవాళ నిజంగా కూడా ప్రజలకు కోపం ఏముందంటే, అసలు కాశ్మీర్ అనే ఈ యొక్క పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో ఉండొద్దు అని చెప్పేసి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నటువంటి ఒక ఆవేశపూరితమైనటువంటి ఆవేదన ఉంది. కానీ మన ప్రభుత్వం ఒక పరిణితి చెందినటువంటి మన యొక్క మిలిటరీ, మన లక్ష్యం ఏంది? మనం ఎప్పుడు కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పుడు మన దేశాలను, ఏ దేశాన్ని ఆక్రమించాలనేది మన లక్ష్యం కాదు. కానీ మన దేశం మీదకి వచ్చినప్పుడు దాన్ని తప్పకుండా కూడా ఆ దాడిని తిప్పికొడతాం, దానికి తగినటువంటి జవాబు చెప్తాం అనేది మన గతం నుంచి కూడా మన నీతి ఉంది. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో కూడా ఆ నీతినే, ఆ నిజాయితీనే, ఆ హానెస్ట్నే మనం ప్రదర్శించాం. కానీ పాకిస్తాన్ ఆ యొక్క ఒకరి బుద్ధి ఏదైతే ఉందో ఆ యొక్క ఒకరి బుద్ధి అది మళ్ళీ చూయించుకుంటుంది, అంటే కంటిన్యూగా చూయించుకుంటుంది. మనం ఎక్కడ కూడా ప్రపంచం ఈ రోజు మనం చేసినటువంటి దాడుల వల్ల ఏ దేశం కూడా మనను ఇప్పటి వరకు వేలెత్తి చూపించలేదు. ఎందుకు? మనం ఏ యొక్క సివిల్ అక్కడ ఉన్న పాకిస్తాన్ పౌరులను చంపలేదు. మన టార్గెటెడ్ గా ఏదైతే ఆర్మీ మీద మనం చేయలేదు, కానీ ఆర్మీ యొక్క ఆపరేషన్ లో వాళ్ళ యొక్క సంస్థలు ఏదైతే ఎయిర్ బేస్లు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి పోర్టులు కావచ్చు, అక్కడి నుంచి ఏదైతే ప్రయోగాలు మనం మీద చేయాలనుకునే ప్రదేశాలు ఉన్నాయో దాని మీద మనం దాడి చేసినప్పుడు దాంట్లో పాక్ యొక్క ఆర్మీ వాళ్ళు చనిపోయారు. కానీ మనం టార్గెటెడ్ గా పాక్ ఆర్మీని చంపాలని చెప్పేసి మన యొక్క ఉద్దేశం కాదు. సో మన ఉద్దేశం తీవ్రవాదాన్ని బంద్ చేయాలి. సో పాకిస్తాన్ మారాలని మనం కోరుకుంటున్నాం. సో పాకిస్తాన్ కు ఏదైతే ఉందో, అంటే వాళ్ళు మారరు, కానీ మార్చడం కోసం ఏం చేయాలనేది భారతదేశం ఒక వ్యూహాత్మకంగానే ఈ రోజు మనం అంటే మనం నిన్న మొన్న నుంచి వస్తున్నాయి 71 వార్ గురించి, ఈ వార్ గురించి ఈ డిస్కషన్స్ వస్తున్నాయి.
కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ఇంపాక్ట్ ఉన్నటువంటి ప్రపంచీకరణ జరిగినటువంటి అంటే ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం విజయం సాధించాం. మన లక్ష్యం ఏదైతుందో అంటే మన ఆపరేషన్ సింధూర్ కు ఏదైతే లక్ష్యం నిర్ణయించుకున్నామో ఆ లక్ష్యాన్ని మనం సాధించాం, ఆ విజయాన్ని మనం పొందాం. కానీ పాకిస్తాను ఇక్కడితో ఆగి ఈ రోజు జరిగేటువంటి చర్చల్లో మనం చెప్పేటువంటి డిమాండ్లు కావచ్చు, తన యొక్క పద్ధతిని మార్చుకొని మరి మున్ముందు ఉంటే మనం ఒకటే చెప్పాం, మనం చాలా ఓపెన్ గా చెప్పాం, ఈ దేశంలో మీరు తుపాకీ గుండ్లతో మీరు దాడి చేస్తే మేము పిరంగి గుండ్లతో మీకు సమాధానం చెప్తామని చెప్పేసి ఆపరేషన్ సింధూర్లో చూపించాము. భవిష్యత్తులో కూడా దీన్ని ఏ దేశాన్ని కూడా మేము పర్మిషన్ అడగమని చెప్పారు. ఎందుకంటే మా దేశం మీనికి ఎవరైనా తీవ్రవాదులు వచ్చి అటాక్ చేసినప్పుడు మేము ప్రపంచం అంతా కూడా మద్దతు కోసం మేము చూడాల్సిన అవసరం లేదు, దానికోసం మేము వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మేము బార్డర్ దాటకుండానే మాకున్నటువంటి శాస్త్ర సాంకేతిక మా యొక్క క్షిపణులతోటే మేము పాకిస్తాన్ కావచ్చు, రేపు బంగ్లాదేశే కావచ్చు, ప్రపంచంలో ఎవడైనా కానీ శ్రీవర్ధన్ గారు ఏదేమైనా రెండు అణు దేశాల మధ్య యుద్ధం అంటే అది మామూలుగా ఉండదు. ఈ నేపథ్యంలో అమెరికా కూడా భయపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా రెండు దేశాలు కూడా అణ్వాయుధాలతో యుద్ధం చేయకూడదనే ఒక కండిషన్ అయితే పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ యుద్ధం అంటూ వచ్చినా అణ్వాయుధాలు ఉపయోగించకుండా చేసే పరిస్థితుల్లోనే ఉండాలి, లేకపోతే దేశాల మధ్య వాణిజ్యం దెబ్బతినడానికి అవకాశం ఉందంటూ కూడా ఆయన హెచ్చరిక చేసినట్టుగా తెలుస్తుంది. అంటే నేనేమంటున్నానంటే అణు ఆయుధాలు అనే ఒక పూచితో పాకిస్తాన్ మనం భయపడాల్సిన అవసరం లేదండి. ఇవాళ పాకిస్తాన్ అణు ఆయుధాలను వాళ్ళ ఆపరేషన్ చేసే లోపల కూడా మనం ఆ టార్గెట్ ని కొట్టే కెపాసిటీ మన దేశానికి ఉంది, మనకు ఉన్నటువంటి టెక్నాలజీకి ఉంది, మన యొక్క శక్తి సామర్థ్యం ఉంది. కాబట్టి అతనేదో ఈ యొక్క అణాయుధాలు ఉన్నాయని చెప్పేసి అణాయుధాల కోసం పాకిస్తాన్ తో మనం ఏదో సరెండర్ కావాల్సిన అవసరం లేదు. సో మనం చెప్పినటువంటి అంశానికి పాకిస్తాన్ సరెండర్ కావాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ మనం చెప్పినటువంటి కండిషన్ ఏతుందో ఇలా ప్రపంచం అంతా కూడా ఒకటే కోరుకుంటున్నాం, మనం ప్రపంచ శాంతిని కావాలని అంటున్నాం. ఈ ప్రపంచ శాంతి ఎప్పుడైతే తీవ్రవాదం ఉండొద్దని చెప్తున్నాం. ప్రపంచం మొత్తం పోరులో మనం ముందుండి అగ్రభాగంలో ఉండి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం ఏదైతే పోరు ప్రారంభం చేసిందో ఇలా ప్రపంచం అంతా కూడా ఎదుర్కొంటుంది కదా. ఇలా లండన్ లో జరిగినట్టు బాంబు దాడులు కావచ్చు, ఇలా అనేక యూరోప్ కంట్రీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఇలా ఇస్లామీకరణ పేరుతోటి జిహాదీ పేరుతోటి మరి ప్రపంచంలో ఎక్కడ జరిగిన దాడులు ఎవరు జరుగుతున్నాయి, మరి ఇదంతా కూడా ప్రపంచం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏదైతే ఒక మతం పేరుతోటో లేకపోతే ఒక ఇస్లామీకరణ పేరుతోటి జరిగేటటువంటి వ్యవహారాలు ఏతుందో ఇది ఈ రోజు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో పెద్దలు ఆ మత పెద్దలు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడ ఏది జరిగినా ఇవాళ దానికి ఎందుకు ముడిపెట్టాల్సి వస్తుందో ఇవాళ మనం అందరం గమనించాలి. అందుకోసం పాకిస్తాను తన యొక్క బుద్ధిని మార్చుకొని తన యొక్క పంతాన్ని మార్చుకొని ఇవాళ అక్కడ ప్రజలందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు. దాని గురించి కాకుండా వాళ్ళకు నిరంతరం ఈ యొక్క ఏదైతే మసీదుల్లో వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి మదరాసాల్లో భారత్ పైన నిత్యంగా ఏదైతే తీవ్రవాదమైనటువంటి ఒక మనస్తత్వాన్ని తయారు చేసి దాదాపు ఈ రోజు 80,000 పైన ప్యారలల్ గా అక్కడ పాకిస్తాన్ లో తీవ్రవాద అంటే ట్రైనింగ్ చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఉన్నారని చెప్పేసి మనకు సమాచారం వస్తా ఉంది. సో ఇంత పెద్ద ఎత్తున ఎందుకు భారతదేశమైన విషయాన్ని మరి అంటే ఎందుకు ప్రదర్శిస్తున్నారు? సో ఈ రోజు ఏ దేశమైనా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు భారతదేశం ఎదుగుద్దని చెప్పి చూస్తారు. ముఖ్యంగా కాశ్మీర్ ఇక్కడ ఉన్నటువంటి చైనా కావచ్చు లేకపోతే అమెరికా కావచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో ఈ రెండు దేశాలకు భారతదేశం ధీటుగా ఆర్థికంగా ఈ రోజు 11వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చాం, త్వరలో 3వ స్థానానికి రాబోతా ఉన్నాం. మనకున్నటువంటి వికసిత్ భారత్ అనేది మన లక్ష్యం. మన లక్ష్యం తీవ్రవాదం తయారు చేయాలనేది కాదు. మన యొక్క మోదీ గారి లక్ష్యం ఈ రోజు ప్రపంచంలో నెంబర్ 1 కావాలి, మొత్తం మనం ఒక భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కావాలి. ఆ లక్ష్య సాధన కోసం మన ప్రభుత్వం పనిచేస్తా ఉంటే పాకిస్తాన్ ఏం చేస్తా ఉంది, ఎప్పుడు భారతదేశాన్ని నాశనం చేయాలి, లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులకు అందరూ కూడా నిరంతరంగా ఒక జిహాద్ పేర్లతోటి లేకపోతే ఒక మతం పేరుతోటి అక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా నిర్వీర్యం చేస్తూ అక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసం మన దేశం అంతా కూడా మోదీ ప్రభుత్వం ఆర్మీ ఏదైతే చేసుకుంటున్న చర్యలు అవుతుందో దీనికి మనందరం కూడా నమ్మకంతో ఉండాలి. వాళ్ళు చెప్పేదన్నింటినీ, ఎందుకంటే గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్ అయిన తర్వాత రాజకీయ కారణాలతో చూపించమని చెప్పేసి అడిగారు, కానీ ఏం చెప్తారు దాని సమాధానం? కానీ ఈసారి మనం మొత్తం కూడా చూపించాం, ఎక్కడెక్కడ ఏదైతే కొట్టామో మొత్తం ఆధారాలతోటి ప్రపంచానికి కూడా చూపించాం, ఆ టెక్నాలజీతో చూపించాం. మరోసారి అట్లా కాదు, ఈ దేశం కోసం అందరం కూడా ఇప్పుడు ఏదైతే సమన్వయంతో అందరూ దేశం అంతా కూడా
మరి ఆర్మీ వెంబడి మోదీ వెంబడి నడుస్తుందో, మరి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అయిపోయేంత వరకు కూడా దేశంలోని ప్రజలు కావచ్చు అందరం కూడా ఆ యొక్క ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయానికి, ఆర్మీ నిర్ణయానికి మనం మద్దతుగా వాళ్ళ మీద నమ్మకంతో ముందుకు పోవాలని చెప్పేసి కోరుతున్నాం. రైట్. నరసింహరావు గారు, ముఖ్యంగా పాకిస్తాన్తో చర్చల నేపథ్యంలో అయితే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరుతున్న పరిస్థితి. ఒకరోజు పార్లమెంట్ అయితే సమావేశపరచాలని అడుగుతున్నాయి. మరోపక్క కాశ్మీర్ అంశంలో అమెరికా జోక్యం కరెక్ట్ కాదనే అది రాహుల్ గాంధీ కానీ ఖర్గే కానీ అంటున్నమాట. ఎలా చూడాలి సార్? అమెరికా జోక్యానికి సంబంధించినంత వరకు శశిధర్ గారు కొంత విపులంగా చెప్పారు. ఇప్పుడే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ కు సంబంధించిన ట్వీట్ వచ్చింది మన చర్చ జరుగుతున్నప్పుడు. నేను 2 దేశాలకు సంబంధించినటువంటి అణు యుద్ధాన్ని నేను ఆపేటువంటి ప్రయత్నం చేశా అన్నారు. సరే, ఆయన ఆ మాటలు ఎందుకు అంటున్నాడు, దాని వెనకాతలు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఆయన ఎవరు అనిపిస్తున్నారు అనేటువంటిది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ. మళ్ళీ దీన్ని మిక్స్ చేసినట్లయితే మనందరం ఎట్లయితే కన్ఫ్యూజ్ అవుతామో చూసేటువంటి వీక్షకులు కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక అసలు మొట్టమొదటికి సంబంధించినంత వరకు ఈ పాకిస్తాను, ఈ ఆక్యుపైడ్ పిఓకే కానివ్వండి, ఇవన్నీ చూసుకున్నట్లయితే ప్రస్తుతం 2019 ఆగస్టు 6వ తారీఖున మనం ఎప్పుడైతే ఆర్టికల్ 317 రద్దు చేసుకున్నామో, ఉభయ సభల్లో దాన్ని పాస్ చేసుకున్నామో విజయవంతంగా, ఆ రోజు నుంచి గత 75 సంవత్సరాలుగా ఉన్నటువంటి కాశ్మీర్కి సంబంధించినటువంటి సమస్య అనేటువంటిది భారతదేశానికి లేనే లేదు. మనం ఒక 5 సంవత్సరాల కాలఖండం నుంచి మనం పరిశీలన చేసినట్లయితే ఎవరైతే స్వదేశంలో శరణార్థులుగా ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ఈ 5 సంవత్సరాలుగా మళ్ళీ తిరిగి బ్యాక్ కాశ్మీర్ వచ్చారు. పర్యాటక రంగం చాలా గణనీయమైనటువంటి అభివృద్ధిని సాధించింది ఈ 5 సంవత్సరాలలో. టీ అమ్ముకునేటువంటి వాళ్ళు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్సు, రిక్షా డ్రైవర్లు మళ్ళీ సుభిక్షంగా ప్రశాంతమైనటువంటి పాత కాశ్మీర్ని కాకుండా ఒక నయా కాశ్మీర్ని చూస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ప్రజాస్వామ్యయుతంగా అక్కడ ఎన్నికలు జరిగాయి, ప్రభుత్వం మారింది, ప్రజలు ఎవరినైతే ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారో ప్రశాంతంగా వాళ్ళని ఎన్నుకున్నారు ముఖ్యమంత్రిగా. ఈ దృశ్యం మనం చూసినట్లయితే టూరిజం పెరిగింది, ఆదాయ వనరులు పెరిగాయి, తర్వాత ఉపాధి సౌకర్యాలు పెరిగాయి, తర్వాత వచ్చేటువంటి పర్యాటకుల యొక్క సంఖ్య విపరీతంగా పెరిగింది. మన హైదరాబాద్ నుంచి సుమారుగా నాకు తెలిసినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళే ఆఫ్టర్ కోవిడ్ అంటే 22, 23, 24, 25 సంవత్సరాల్లో దాదాపు 100 నుంచి 150 కుటుంబాలు కాశ్మీర్కి టూర్కి వెళ్ళాయి. అంతకుముందు కానీ 1947 నుంచి 2019 వరకు కాశ్మీర్ అంటే భయపడే వాళ్ళు, జాతీయ జెండా అక్కడ కాశ్మీర్లో ఎగరేయాలంటే పక్కన సైన్యం ఉంటే ఎగరేసేటువంటి సందర్భంలో గత సంవత్సరం రాహుల్ గాంధీ కూడా ర్యాలీలుగా కాశ్మీర్ వెళ్ళాడు. అంటే ఈ రకమైనటువంటి భరోసా, ఈ రకమైనటువంటి ధైర్యం, ఈ రకమైనటువంటి నమ్మకం, ఈ రకమైనటువంటి విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఆర్టికల్ 370 రద్దు చేసుకోవడం ద్వారా వచ్చింది. దీంతో ఎప్పుడైతే మనం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకి, పాకిస్తాన్కి పరోక్షంగా సహాయం చేసేటువంటి ఇతర దేశాలకు, అణ్వాయుధాలు పాకిస్తాన్కు అమ్ముకునేటువంటి దేశాలకు అదొక కన్నుకుట్టుగా, అంటే అదొక అసూయగా ఏర్పడిన తర్వాత ప్లస్ సైమల్టేనియస్ గా ఇదే టైంలో పాకిస్తాన్లో కొన్ని ఇంటర్నల్ శక్తులు పనిచేస్తున్నాయి. ఆ ఇంటర్నల్ శక్తులు ఏంటి? అటు బలూచిస్తాన్కి సంబంధించినటువంటి పోరాటం తీవ్రమైంది. ప్రతిరోజు అక్కడ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ మీద వాళ్ళు అనేక రకాలైనటువంటి దాడులు చేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, మాకు ప్రత్యేక దేశం కావాలని పోరాటం చేస్తున్నారు. ఇది ఎప్పటికైనా పాకిస్తాన్కి ప్రమాదమే. దీంతో పాటుగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి మేజర్ ఎవరైతే మునీర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో తన యొక్క పదవిని కాపాడుకోవటం కోసం, ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి షియాలు సున్నీలకు సంబంధించినటువంటి దాంట్లో, అంటే మనం అనేక పుస్తకాలు చదువుతున్నప్పుడు ఈ మధ్య కాలంలో 4-5 రోజులు బట్టి చదువుతున్నప్పుడు చూసినట్లయితే వాళ్ళ అంతర్గతంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఒకరిని ఒకరు పై చేయి సాధించేటువంటి దాంట్లో ప్రయత్నంగానే అతను మొట్టమొదట ఒక 15-20 రోజుల క్రితం, ఏది మన ఏప్రిల్ 22 కంటే ముందు ఉగ్రదాడి జరగడానికి ముందే అతను భారతదేశాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రకటనలు చేయటము, తర్వాత అతను కావాలని చెప్పేసి కొంత ఉగ్రవాదులకి సహాయం చేయటము, మళ్ళీ తిరిగి భారతదేశం అంటే పాకిస్తాన్ ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం మళ్ళీ ఉగ్రవాదం అని సహజంగా అయితే ఒక 5 సంవత్సరాల నుంచి మనం చూసినట్లయితే అంతర్జాతీయ మీడియాలో వచ్చినటువంటి వార్తలు, మన దగ్గర సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు చూసినట్లయితే పాకిస్తాన్లో కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు ఉగ్రవాదం కావాలి, రక్తపాతం జరగాలి, తుపాకులు పట్టుకోవాలని కోరుకోవట్లేదు. పక్కనున్న 1947లో ఒక రోజు ముందు వాళ్ళ దేశం ఏర్పడింది, ఒక రోజు తర్వాత మన దేశం ఏర్పడింది.
మన దేశం గణనీయమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ఆత్మనిర్భర్ భారత్కి వెళ్తూ ప్రపంచంలోనే ఆర్థికాభివృద్ధిలో 5వ స్థానంలోకి వెళ్తుంది. రాబోయేటువంటి 2047 కల్లా మనం నెంబర్ 1 స్థానానికి వెళ్ళడానికి అనేక రకాలైనటువంటి మనం ఎట్లా అభివృద్ధి చెందాము, మీరెట్లున్నారు అనేటువంటిది వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకుంటూ గత 4-5 సంవత్సరాలుగా పాకిస్తాన్ లో ఉండేటువంటి కామన్ మ్యాన్ లో ఆలోచనలు మారాయి అనేటువంటిది మనం చూస్తున్నాం. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మీరు పిఓకేకి సంబంధించిన విషయం చెప్పారు. అనేక రకాల సందర్భాల్లో ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత పిఓకేలో ఉన్నటువంటి కామన్ ముస్లిం కూడా మేము భారత్లో కలుస్తాం, భారత్లో కలిస్తే మా భావితరాలు బాగుంటాయి, సరే మా తరం అయిపోయినా పర్వాలేదు, మేము భారత్లో కలుస్తాం అనేటువంటిది అనేక సందర్భాల్లో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామాల్లో అంటే మన మీద అక్కస్తో చేసినటువంటిదే కానీ ఇప్పుడు వాడేదో మనల్ని సాధించాలని కానీ ఈ విజయం సాధించి మేము ఏదో విర్రవీగాలనేటువంటి ప్రయత్నం కాకుండా, అంటే పాకిస్తాన్ అనగానే మళ్ళీ ఈర్ష, ద్వేషము, అసూయ వీటి పునాదుల మీద ఏర్పడ్డది కాబట్టి మళ్ళీ ఆ లైన్లోకే వచ్చింది. ఇప్పుడు ఆ మునీర్ అనబడేటువంటి వాడి మీద రేపు ఇంకొక 2-3 రోజులు ఇట్లాగే పరిస్థితి అనుకోండి, మనమే చూస్తాం. రేపు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత పాకిస్తాన్ లో సైనిక తిరుగుబాటు వచ్చిందని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తొలగించుకొని సైనికులు అధికారంలోకి వచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది అనేటువంటిది వార్తల్లో వస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ నారపతి నరసింహరావు గారు, అలాగే శ్రీవర్ధన్ రెడ్డి గారు, అలాగే సజ్దర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.